ఊపిరితిత్తుల క్యాన్సర్ను ముందుగా గుర్తించడం కోసం మొదటిసారిగా విశాఖపట్నం అరిలోవా అపోలో ఆసుపత్రిలో లాంగ్ లైఫ్ స్క్రీనింగ్ ప్రారంభించారు. భారతదేశంలో మొట్టమొదటి లాంగ్ లైఫ్ స్క్రీనింగ్ ప్రోగ్రాంను ప్రారంభించారు. అపోలో హాస్పిటల్లోని సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ను ఎదుర్కోవడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని స్పష్టం చేశారు. రిజిస్ట్రీస్ అంటే త్రూఅవుట్ కంట్రీ లేవు. కొన్ని సెంటర్స్లో ఐసీఎంఆర్ పెట్టారు, ఎన్సీడి నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ అని. దాని రిజల్ట్ ఏంటంటే అవి 28 సెంటర్స్లో చేస్తే ఇందులో అవుట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్స్ లంగ్ క్యాన్సర్ 3rd ప్లేస్లో ఉంది, అంటే అరౌండ్ 13%. సో 14%లో గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ క్యాన్సర్స్, అన్నిటికన్నా ఎక్కువ ఓరల్ క్యాన్సర్ అది ఉంది. సో క్యాన్సర్ 80 to 90% స్మోకింగ్ వల్లనే వస్తుంది. మిగతా కారణాలు ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ కానీ, ఇండోర్ ఎయిర్ పొల్యూషన్, లైక్ మన కంట్రీలో ఎక్కువ పొగ ఈ కంబషన్కి వాడతారు కదా పొయ్యి దగ్గర, అది దానివల్ల రావచ్చు. లేకపోతే ఎయిర్ పొల్యూషన్, అవుట్ సైడ్ ఎయిర్ పొల్యూషన్ కానీ, కొన్ని ఆక్యుపేషనల్ డిజార్డర్స్ లైక్ యాస్బెస్టాసిస్ అవి. స్మోకింగ్ చేస్తున్న వాళ్ళు మోర్ దాన్ 20 ప్యాక్ ఇయర్స్ స్మోకింగ్ చేసేవాళ్ళు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఒక మనిషి ఒక రోజుకి ఒక ప్యాకెట్ సిగరెట్ అలా 20 ఏళ్ళ కన్నా స్మోకింగ్ చేస్తుంటే కంటిన్యూస్గా దీన్ని క్రానిక్ స్మోకింగ్ ఆఫ్ మోర్ దాన్ 20 ప్యాక్ ఇయర్స్ అని మేము అభివర్ణిస్తాము. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్. ఇయర్కి ఒకసారి ఈ టెస్ట్ చేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు స్మోకింగ్ ఇంతకుముందు స్మోకింగ్ చేసేవాడిని ఇప్పుడు స్మోకింగ్ ఆపేసే వాళ్ళు కూడా ఈ రకంగా స్మోకింగ్ ఇంతకుముందు చేస్తుంటే, ఇంత ఎక్కువగా చేస్తుంటే వాళ్ళకు కూడా ఈ రిస్క్ ఉంటుంది, లంగ్ క్యాన్సర్ రిస్క్ ఉంటుంది. స్మోకింగ్ ఆపేసినా కూడా వాళ్ళు కూడా ఈ టెస్ట్ చేయించుకోవాలి. ఒక్కసారి బయటికి వెళ్ళిపోయిందా, వేరే చోటుకు వెళ్ళింది అంటే అది 3 కానీ 4వ స్టేజ్ కానీ అంటాం. ఇప్పుడు 3 కానీ 4వ స్టేజ్ కానీ వస్తే ఏ క్యాన్సర్ అయినా కూడా దాన్ని నయం చేయడం చాలా చాలా కష్టం. 4వ స్టేజ్ అయితే చాలా వరకు అసలు నయం చేయలేము కూడా, ఎప్పుడు పూర్తిగా నయం చేయలేము. సో డెఫినెట్గా పేషెంట్కి ప్రాణహాని అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అయితే ఇప్పుడు వేరే క్యాన్సర్లో మనం ఎక్కువ భాగం 1-2 స్టేజ్లో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం నోటి క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, లేకపోతే చర్మం క్యాన్సర్ కానీ. ఎందుకు అంటే మనకి నోరు కానీ, బ్రెస్ట్ కానీ, చర్మం కానీ అవేంటి మనకి బయట కనిపిస్తాయి. మనకి ఏ నొప్పి లేకపోయినా కూడా ఇప్పుడు గెడ్డ వచ్చింది అనుకోండి నోట్లో, డెఫినెట్గా డాక్టర్ దగ్గర చూపించుకుంటాం కదా ఖచ్చితంగా. సో ముందే అంటే మనకు దానికి ఏ స్క్రీనింగ్ పెద్దగా అవసరం ఉండదు, డైరెక్ట్గా మనకి బయటికి తెలుస్తుంది. కానీ ఊపిరితిత్తులు అనేవి మన శరీరం లోపల ఉంటాయి. ఏదైనా చిన్న గెడ్డ తయారైతే మనం తెలుసుకునే అవకాశం చాలా చాలా తక్కువ. సో అది అలాగే నెమ్మదిగా పెరిగి పెద్దదయ్యి ఒక 4-5 సెంటీమీటర్లు అయిపోయి మళ్ళీ వేరే చోటకి స్ప్రెడ్ అయితే కానీ మనకు తెలియదు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో దుండగులు రెచ్చిపోయారు. ఓ వృద్ధ